Hi everyone, welcome back to the series. ఈరోజు అయితే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 13 రోమన్ టు ఇంటిజర్ చేద్దాం. డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి రోమన్ న్యూమరికల్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ 7 సింబల్స్. ఇవన్నీ ఇచ్చాడు. ఈచ్ సింబల్ దాని వాల్యూ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇది రిటర్న్ యాజ్, ఇది రోమన్ ఇంటిజర్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేటివి. 12 కెన్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్. ఓకే, 27 ఇది రిటర్న్ యాజ్ 2. 2x వచ్చేసి 20. 6 plus 1 7. Okay, 5 plus 2 or anything. Roman numerals are usually written largest to smallest from left to right. However, the numerals of 4 is not. Okay, instead 4 is written as like this. Okay, ఇక్కడ మనకు ఇదంతా చదవండి కరెక్ట్గా. ఇక్కడ 3 కండిషన్ బేస్ కండిషన్స్ అయితే ఇచ్చాడు. I can be placed before 5 and x to make 4 and 9. Okay, x can be placed before 50 and 100 to make 40 and 90. C can be placed before 500, C and m, d and m to make 400 and 900. Given no Roman numeral. మీకైతే క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాడు 111, 3 1s ఇచ్చాడు, ఆన్సర్ 3. ఇక్కడ చూసుకుంటే ఎల్ 5 ఇచ్చాడు, 3 ఐస్ ఇచ్చాడు, రోమన్ నెంబర్ 5. ఓకే, ఇక్కడ ఎల్ ఈక్వల్ టు 50 ఇక్కడ ఇచ్చాడు. ఎల్ ఈక్వల్ టు 50, 5 3 1s 3. ఓకే, 50 5 ప్లస్ 3 850. ఎంసిఎం. ఓకే, ఇక్కడ ఎం అంటే 1000 ప్లస్ సితో. సి ఒకవేళ వస్తే సి కెన్ బి ప్లేస్డ్ బిఫోర్ డి అండ్ ఎం. ఒకవేళ ఎమ్ ముందర సి కానీ ఉంటే దాని వాల్యూ ఏమైంది 900 అయింది. సిఎం ఈక్వల్ టు 900 అయింది. ఇక్కడ మనం ఈ 3 కండిషన్స్ రాయాలి. ఈ 3 కన్స్టెంట్స్ కి కండిషన్స్ రాయాలి. సి పక్కన ఎం ఉంటే 900 అయింది. సి పక్కన డి ఉంటే 500 అయింది. ఓన్లీ సి ఉంటే 100 అయింది. అది ఎక్స్ పక్కన ఎల్ ఉంటే 50, ఎక్స్ పక్కన ఎల్ ఉంటే 40 అయింది. ఎక్స్ పక్కన సి ఉంటే 90 అయింది. ఓన్లీ ఎక్స్ ఉంటే 10 అయింది. ఇప్పుడు రోమన్ 1 పక్కన రోమన్ 5 ఉంటే 4 అయింది. రోమన్ 1 పక్కన రోమన్ 10 ఉంటే 9 అయింది. ఓన్లీ రోమన్ 1 ఉంటే వాల్యూ 1. ఇది కండిషన్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ సింబల్ వాల్యూస్ ని మ్యాప్ లో పెట్టేస్తాం, ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ 1 లో మనం తెచ్చుకోవచ్చు. ఈ ఓకే, మ్యాప్ లో అయితే పెట్టేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్ట్రింగ్ ని ఇటరేట్ చేద్దాం. మనం ఏమనుకున్నాము, ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు. ఈ 3 కండిషన్స్ కి మనం రాయాలి. ఇఫ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఇది అయితే, లేకపోతే ఎల్స్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇది అయితే, ఎల్స్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు సి అయితే. ఇప్పుడు ఐ వచ్చింది అనుకోండి, ఇఫ్ దాని తర్వాతది రోమన్ 5 ఉందా రోమన్ 10 ఉందా చెక్ చేయాలి. ఓకే, దాని పక్క చెక్ చేయాలంటే ఐ ప్లస్ 1 షుడ్ బి లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్ ఉండాలి. అది చెక్ చేసుకోవాలి. సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ కూడా అయింది. ఇప్పుడు ఐ ప్లస్ 1 అనేది ఇఫ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈక్వల్ టు ఇదైతే, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ప్లస్ 1 అదైతే ఒక వాల్యూ, ఎల్స్ ఎస్ డాట్ ఐ ప్లస్ 1 క్యారెట్ ఎక్స్ అయితే ఒక వాల్యూ. సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఎక్స్ తర్వాత ఎల్ ఉంటే ఒక వాల్యూ,
ఎక్స్ తర్వాత సి ఉంటే ఒక వాల్యూ, రోమన్ సి తర్వాత డి ఉంటే ఒక వాల్యూ, రోమన్ సి తర్వాత ఎం ఉంటే ఒక వాల్యూ. ఇప్పుడు ఒక వాల్యూ ఆన్సర్ తీసుకున్నాం, ఆన్సర్ ఈక్వల్ టు 0 ఉంది స్టార్టింగ్. ఇప్పుడు ఇది ఉంటే ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఏంటి ఇప్పుడు దాని పక్కన రోమన్ 5 ఉంటే దాని వాల్యూ ఎంత, ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 4. ఆన్సర్ ఇక్కడ దీనికి వాడేమన్నా ఇచ్చాడు 9 అని ఇచ్చాడు. అలాగే దీనికి 40, దీనికి 90, దీనికి 400, సిడి ఉంటే 400, సిఎం కానీ ఉంటే 900. ఇవన్నీ ఏ కాకుండా మనకు ఈ సింగిల్గా ఉంటే ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఎస్టర్ క్యారెట్ ఆఫ్. ఇది ఇప్పుడు ఒకసారి ఆన్సర్ని రిటర్న్ చేశారు. ఓకే, ఇక్కడ మనము i+1 చెక్ చేసిన తర్వాత ఐని ఇంక్రీజ్ చేశారు కదా. ఓకే 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 మనం ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు రోమన్ 1తో స్టార్ట్ అయింది, రోమన్ 5 కానీ రోమన్ 10 కానీ లేకపోతే అప్పుడేంటి, అందుకని లాస్ట్లో మనం ఇక్కడ ఎల్స్ తీయాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఓకే, ఖచ్చితంగా ఇదైతే జరగాలి. అండ్ ఒకవేళ ఇది జరిగితే మనము i+1ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే కదా దానికి ఆన్సర్కి యాడ్ చేసాం. సో పెట్టేసి కంటిన్యూ చేసేద్దాం. ఓకే, సేమ్ ఇదే మిగతా దాంట్లో కూడా పెట్టేది. ఇప్పుడు రన్ చేస్తుందాం. ఓకే, అది మనం ఇక్కడ ఎల్స్ కండిషన్ పెట్టాం కాబట్టి అది 0 వస్తుంది. ఒకవేళ రోమన్ 1 పక్కన రోమన్ 5 కానీ రోమన్ 10 కానీ లేకపోతే మనం ఇది ఎల్స్లో రాస్తాం, ఇదైతే ఖచ్చితంగా జరగాలి. పైన కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సబ్మిట్ చేస్తుంది, సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.